7,000 బెడ్స్ పెరుగుతుంటే దాంట్లో 70% పేదలకే ఇవ్వాలి కదా ఆ బెడ్స్ ని. ఇంకెక్కడ అన్యాయం జరుగుతుంది? అట్లాగే అడ్మిషన్స్ తీసుకుంటే నీట్ దీని ప్రకారమే అడ్మిషన్ ఇవ్వాలి. అడ్మిషన్ వీళ్ళు చేయడానికి వీల్లేదు, ఎగ్జామ్స్ వీళ్ళు నిర్వహిస్తానికి వీల్లేదు కాలేజీలు. ఆ రెండు నీట్ ద్వారా జరుగుతాయి. ఇంకా అటువంటిప్పుడు ఎక్కడ అన్యాయం జరిగే అవకాశం ఉండదు. ఒకవేళ ఉందనుకోండి అదే అడగండి. ఓకే, ఈ దీన్ని మెరుగైన పద్ధతి చేయమని అడగండి, పేదలకు ఇంకా మేలు చేయమని అడగండి, తప్పులేదు దాంట్లో. ఇక మీరు గూగుల్కి వచ్చేటప్పటికి గూగుల్ డేటా సెంటర్, ఇందాక సోషల్ మీడియాలో ఒక విధమైన ప్రచారం జరుగుతుంది. ఏంటంటే డేటా సెంటర్ వలన ప్రయోజనం లేదు, పర్యావరణ హితం కాదు, దానికి నీళ్లు ఎక్కువ కావాలి, పవర్ ఎక్కువ కావాలి, తర్వాత ఉద్యోగాలు వచ్చేటప్పటికి ఈ డేటా సెంటర్కి 500 మించి రావు. ఏది 131,000 కోట్లు పెట్టుబడి పెడితే 500 ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. ఇవన్నీ సోషల్ మీడియా ప్రచారం. ప్రతి యూరోప్ లో ఏ కంట్రీలోనూ ఒప్పుకోలా. అన్ని దేశాలు తరిమేస్తే మన దేశంలో మనం సబ్సిడీలు ఇచ్చి మరీ తెచ్చుకున్నాం, గతిలేక మనం తెచ్చుకున్నాం. ఇది ప్రచారం. మరి దాని ప్రకారం ఎమ్మెల్సీ గారు కూడా దాన్ని నమ్మినట్టు కనపడుతుంది నాకు. నేను ఫ్యాక్ట్ చెప్తాను మీకు. ఇప్పుడు ఏ కంట్రీ చేయలేదు అన్నారు కదా, ఐర్లాండ్, నెదర్లాండ్స్, బెల్జియం, డెన్మార్క్, నార్వే, వీటన్నిటిలోనూ గూగుల్ డేటా సెంటర్స్ ఉన్నాయి. అట్లాగే వర్జీనియా స్టేట్ లో అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ఉంది వీళ్ళది. అక్కడ ఉద్యోగాలు రావంటున్నారు కదా. ఇప్పుడు ఐర్లాండ్ లో 7,000 ఉద్యోగాలు గూగుల్ డేటా సెంటర్ లో ఉన్నాయి. అలాగే వర్జీనియా జాయింట్ లెజిస్లేటివ్ ఆడిట్ అండ్ రివ్యూ కమిషన్, అంటే ఇది గవర్నమెంట్ లాగానే. ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే వర్జీనియా స్టేట్ లో ఈ డేటా సెంటర్స్ ద్వారా 74,000 ఉద్యోగాలు వచ్చినాయి. 74,000 మందికి ఉపాధి దొరికింది. ఇది ఏంటి నేను చెప్పేది డేటా, ఇది ఊరికే సోషల్ మీడియా నుంచి వచ్చిన మినిమం 70% పైగా అత్యధిక వేతనాలతోటి వచ్చినాయి ఉంది. అటువంటిప్పుడు ఈ విధమైన ప్రచారం చేయొద్దు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, ఇక్కడ హైదరాబాద్ లో మీరు హైటెక్ సిటీ కట్టినప్పుడు కంప్యూటర్స్ కూడి పెడతాయా అన్నారు, ఎందుకు అనవసరం అన్నారు, దాని మూలాన్ని ఏదో చెడు జరుగుతుంది అన్నారు. ఇవాళ అదే హైదరాబాద్ కి ఇవాళ 2 లక్షల కోట్లు, హైదరాబాద్ నుంచి 2 లక్షల కోట్లు ఐటీ ఎగుమతులు జరుగుతున్నాయి. 60,000 కోట్ల దగ్గర ఆదాయం వస్తుంది సంవత్సరానికి. అటువంటిప్పుడు మనం అభివృద్ధిని ఎక్కడన్నా తప్పు జరిగితే ఎత్తి చూపండి, కానీ అభివృద్ధిని ఎద్దేవా చేయొద్దు. అంటే ఇప్పుడు ఒకరు చేస్తుంటే క్రెడిట్ వాళ్ళకి వెళ్తుంది, కానీ ఇప్పుడు మొదలైన తర్వాత క్రెడిట్ ఎట్టకెళ్తుంది, దానికి మనం సపోర్ట్ చేయాలి. రెండోది ఏ రాష్ట్రం ఒప్పుకోకపోతే అన్నారు కదా, హైదరాబాద్ అడిగింది గూగుల్ డేటా సెంటర్ కోసం, హైదరాబాద్ అడిగింది. కానీ వైజాగ్ ఎందుకు వచ్చింది? బికాస్ ఈ లోకేష్ గారు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయటం, కంటిన్యూస్ గా 12 నెలలు వాళ్ళని అప్రోచ్ అవ్వటం, తర్వాత జియోగ్రాఫికల్ గా దానికి ఉన్న అడ్వాంటేజ్. ఎందుకంటే నీరు కావాలి, పవర్ కావాలి, అట్లాగే నెట్వర్కింగ్ కావాలి. ఇక్కడ విదేశాలతో కనెక్టివిటీ కావాలంటే ఇది సముద్రం ఒడ్డున ఉంది కాబట్టి మీకు సముద్ర గర్భం నుంచి కేబుల్స్ వెళ్తాయి. ఇవాళ విశాఖపట్నం నుంచి 12 కంట్రీలకి డేటా మన దగ్గర నిక్షిప్తం అయి ఉంటుంది. వీటిలన్నిటికీ కారణం ముందు మోడీ గారిని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక లెజిస్లేషన్ తీసుకొచ్చారు. ఏంటంటే భారతదేశానికి సంబంధించిన డేటా, భారతీయుల డేటా ఎక్కడా కూడా బయట ఉండటానికి వీల్లేదు, భారతదేశంలోనే ఉండాలి. ఇది మంచి ఆలోచన. అది ఒక లెజిస్లేషన్ చేశారు. దాని ప్రకారం మనకి సంబంధించిన ఈ 146 కోట్ల మంది పౌరుల డేటా విదేశాల్లో ఉండటానికి వీల్లేదు, మన భూభాగంలోనే ఉండాలి. కాబట్టి దాని ప్రకారం ఇవాళ డేటా సెంటర్స్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు గూగుల్ కి ఇది కనపడింది. ఇక్కడ ఒకటి కూడా గుర్తు చేస్తున్నాం మీకు, మరి ఇదే సమయంలో అభివృద్ధి ఎందుకు లేదు? అభివృద్ధి అంటే అభివృద్ధిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఏంటంటే, ఎప్పుడు అభివృద్ధి అనేది అంతకుముందు ప్రభుత్వం చేసిన దాన్ని కంటిన్యూ చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ తీసుకొచ్చాడు కదా అని చెప్పి ఆయన తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు, లేదా తర్వాత వచ్చిన కేసీఆర్ గారు దాన్ని పక్కన పడేయాలి, కంటిన్యూ చేశారు. మీరు కూడా అభివృద్ధిని కంటిన్యూ చేసి దాన్ని ఒక విధంగా ముందుకు తీసుకెళ్తే వచ్చేది. అట్లా కాకుండా మీరేం చేశారు, పీపీపీల మీద అక్కడ పవర్ సెక్టార్కి సంబంధించిన పీపీపీలను రద్దు చేశారు ఏకపక్షంగా. దాని మీద వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఆఖరికి ఆ పీపీపీలకి మీరు ఫైన్ పెనాల్టీతో సహా కట్టాల్సి వచ్చింది. ఎట్ ది సేమ్ టైం మోడీ గారు
అక్కడ పెట్టుబడుల సదస్సుకి వెళ్తే ప్యారిస్లో అనుకుంటా, దాంట్లో వాళ్ళు డైరెక్ట్గా అక్కడ పెట్టుబడిదారులు అడిగారు, మీ కంట్రీలో ఎందుకు పెట్టుబడి పెట్టాలి, మా పెట్టుబడుల గ్యారంటీ ఏంటని. గ్యారంటీ ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ చూపించారు, ఈ పీపీఎల్ రద్దుని. ఆ రోజున ఆయన దాని పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది ఇట్లా చేయకూడదని. ఇది ఆ రోజున పవర్ మినిస్టర్ గారు కూడా ఇచ్చారు, ఇది తప్పు చేయొద్దు అని. దాని మూలాన ఈ డేటా సెంటర్స్ సంవత్సరం నుంచి ప్రయత్నం చేసినా కానీ వాళ్ళకి నమ్మకం కలిగించడానికి ఇంత టైం పట్టింది, ఇంత సమయం బట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చింది. అట్లాగే ఇంకోటి ఖతార్లో ఉంది, హాంకాంగ్లో ఉన్నాయి ఈ డేటా సెంటర్స్, చైనాలో పెద్ద డేటా సెంటర్ ఉంది. అసలు నేను ఒకటి అడుగుతున్నానండి, మీరు డేటా సెంటర్ ఉండకూడదు అని అంటే మన మన రక్షణకు సంబంధించినవి వేరే కంట్రీలో పెట్టాలి, ఉండకూడదని ఎవరన్నారు? ఎవరు అనలేదు కదా సార్. ఆర్గ్యుమెంట్ అంటున్నారు కదా. ఇప్పుడు కాదు కాదు ఇప్పుడు ఇంకోటి పవర్ గురించి కాదు శివరాం రెడ్డి గారు, ఒకటి పవర్ గురించి మాట్లాడుతున్నారు కదా, 1 గిగావాట్ కావాలి దానికి. పవర్కి వాళ్ళు మనకేం ఇబ్బంది లేదు, దానికి ఎడిషనల్గా వాళ్ళే ఇప్పుడు గూగుల్ వాళ్ళకి గ్రీన్ ఎనర్జీకి క్రియేషన్, గ్రీన్ ఎనర్జీ తయారు చేసుకుని ఉపయోగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి అది ఒకటి. వాటర్ వాళ్ళకి ఎంత 30 TMCని ఎంత కావాలంటున్నారు. సరే, నీటి వినియోగానికి సంబంధించి ఒకవేళ ఇబ్బందులు వస్తే పక్కనే సముద్రం ఉంది, సముద్రం నీరుని డీశాలినైజ్ చేసుకుని వాడుకోవచ్చు. ఇప్పుడు తమిళనాడులో మెడ్రాస్కి తాగునీళ్లు అట్లాగే వెళ్తున్నాయి, మెడ్రాస్ సిటీకి మొత్తం తాగునీళ్లు సముద్రం నీళ్లే, దాన్ని శుద్ధి చేసి వాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా శుద్ధి చేసి వాడుకోవచ్చు, అది వాళ్ళకున్న ప్రాబ్లం. ఇక్కడ ఒకటి ఉద్యోగ కల్పన ఉంటుంది, రెండోది ప్రపంచ పటంలో విశాఖపట్నం అనేది కనపడుతుంది. ఎందుకంటే 3.5 గిగావాట్ల సామర్థ్యం ఉన్న ఏఐ సెంటర్స్ వస్తున్నాయి. అట్లాగే ఏఐలో నైపుణ్యాలు పెరుగుతాయి, ఉద్యోగ కల్పన జరుగుతుంది. అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి విశాఖపట్నం హబ్ గా మారబోతుంది. కాబట్టి దీన్ని మనం స్వాగతించాలి, స్వాగతించి అందరూ స్వాగతిస్తున్నారు. శివరాం రెడ్డి గారు, వన్ కంక్లూజన్ తీసుకుందాం, చెప్తారు సార్. లాస్ట్ లో వాళ్ళు ఇచ్చినా నాకు ఇవ్వండి, వాళ్ళు తిట్టేది అయిపోయినాం కదా మేము చెప్పాలి. నేను ఆంజనేయ రెడ్డి గారి దగ్గరికి వెళ్తా. సార్, మోదీ గారు వస్తున్నారు కాబట్టి మోదీ గారు వచ్చి వెళ్ళిన తర్వాత వైఎస్ఆర్సీపీ మిమ్మల్ని అడిగే ప్రశ్నలు కానీ ప్రజలు కానీ నేను అడుగుదాం అనుకుంటున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి